వెళ్దామని ఎక్కడికో వచ్చేసి ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ కోసం అని చెప్పి అడవిలో దారి తప్పిపోయి సిగ్నల్ లేకుండా ఇలా బ్యాగులు పట్టుకొని నడుస్తా ఉన్నాం. ఎందుకు వచ్చిందో ఇంత దారుణంగా మోసం చేసినారంటే నన్నే మీరందరూ ఒక పీస్ ఇచ్చినారు. ఎవరిని ఎవరు మోసం చేయలేదు. ఈయన వెనక తిరుగుతున్నాడు, మొత్తం అంతా వెనకనకలే ఉన్నాడు అంతా. సూపర్ ఉంది అబ్బా వ్యూస్ ఇక్కడ. పవన్ బ్రో కొంచెం అయితే నేను పట్టుకుంటా, మీకు బరవద్దు, నేను పట్టుకుంటా. సౌండ్ వస్తుంది, కబాబ్ తీయండి. ఇతను ఇండియాస్ మోస్ట్ టాలెంటెడ్ బ్లాగర్ అనమాట. బొక్కేం కాదు, ఇది కూడా రికార్డ్ చేస్తాను. చాలా టాలెంటెడ్. రండి తీసారన్నయ్యా, స్టోరేజ్ లేదు, తొందర రండి. వాటర్ ఫాల్ చూడడం కోసం ఎంత కష్టపడాల్సి వస్తుంది చూడు. ఏమి బాహుబలి 2 కాదు, అల్ట్రా వైట్ లో ఉంది, నార్మల్గా పెట్టుద్ది తీసేసి. బాహుబలి బాయ్. మినిమం ఉంటుంది అట్లా ఉంటుంది. చాలా కష్టపడుతూ మేము ఆల్మోస్ట్ వాటర్ ఫాల్ దగ్గర వరకు అయితే వస్తున్నాం. ట్రెక్ అయితే చాలా బాగుంది. ఎంత బాగుందంటే చూస్తుంటే కనిపిస్తుంది కదా, ఇదే రోడ్. కొండల్లో గుట్టల్లో ఏ మూల ఏముందో, ఎక్కడ నుంచి ఏం బయటకు వస్తాయో. మోషన్స్ అవుతున్నా ఇంత దూరం వచ్చిన ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, డెడికేషన్ అంటే ఇలా ఉండాలి. వాన, ఎండ, ఈ కొండలు, ఈ వాటర్ బాటిల్స్, రామా నీళ్ళు వచ్చినాయా? ఇది మనము ఇప్పుడు దీంట్లో నడుచుకుంటూ పోలా, దీంట్లో కానీ పక్కనైనా పోవచ్చు. ఆల్రెడీ మనకన్నా ఇద్దరు డ్యూక్ పిల్లలు వెళ్ళిపోయారు. మొత్తం దిగాలి నీళ్ళలో అట్లా పోతే. మీరైతే రాళ్ళ మీద చేస్తున్నాం, రికార్డులోనే ఉంది. నువ్వు ముందు వెళ్ళి బాగా కూర్చో హ్యాపీగా, బాటల్స్ మోయకుండా. ఆ బాటలు క్యాప్ తీసి నువ్వు పడినా పర్లే, అది ఇరుగొట్టుకోవద్దు. ఏం కాదులే, పోతే పోన్లే. తొక్కలో చిన్న కెమెరా, చిన్న మాటలు చూస్తే అవసరం అవుతాయి నీకే. నువ్వు పద, ఫస్ట్ చెప్తా. చేస్తున్నాం. అందరు ఇక్కడ కష్టపడి ఎట్లా పోవాలని చూస్తుంటే ఎందుకంటే ఎంత ప్రశాంతంగా ఇప్పుడు ఎట్లా పోవాలో ఆలోచిస్తున్నా. అమ్మా ఎంత కష్టం ఉంది స్వామి ఇది. ఓకే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు వేర్లా మనం పోవడానికి ఇంత దూరం వచ్చినాక నేను రియలైజ్ ఏంటంటే బైక్ తీసి మర్చిపోయినా అని. బైక్లో అయితే వేసుకెళ్ళండి. నేను చేస్తున్న బెస్ట్ ట్రెక్కింగ్ ఏమో ఇది. ఇంత దూరం వచ్చినాక ఒక అప్డేట్ ఏంటంటే లొకేషన్ కన్ఫ్యూజ్ అయిపోయాం. సిగ్నల్ లేదు, ఏం లేదు. బట్ స్టిల్ ఒక అన్నోన్ లొకేషన్కి వచ్చి ఒక అన్నోన్ ప్లేస్లో మేము ఇక్కడ వచ్చి ప్రస్తుతం స్టే చేస్తాం. ఇప్పుడు మొత్తం రెండు బ్యాచ్లే. ఒక బ్యాచ్ అయితే ఇంకొక దారి పట్టుకుంది. ఇప్పుడు మేమంతా ఇంకొక బ్యాచ్. సో ఇంకో బ్యాచ్ అయితే ఇక్కడ ఉన్నాం మేమంతా. ఈ కెమెరా నాది, బ్లాగ్ చేస్తాండేది నేనే, కాకపోతే నేను ఇటు సైడ్ నుంచి చేస్తానా, అతను అయితే కాదు. కరెక్ట్. అతని కెమెరా అసలే కాదు.
ఊరికే అతను నాదంటున్నాడు అంతే. ఓనర్ అయ్యా ఇక్కడ ఓనర్ తీయండి. ఎక్కడో ఉంది కబాబ్ తినేసి మన దగ్గర ఉంది వాట్సాప్లో ఫోటో పెట్టు. కబాబు మన దగ్గరే ఉంది, వాటర్ బాటిల్ మన దగ్గరే ఉన్నాయి. మనకు పండగ ఈరోజు. ఆడ తిందాంలే. సర్లే కానీ కబాబ్ ఏడుంది చెప్పండి. కబాబ్ వచ్చే లోపు నీకు ఏడుందో కబాబ్ నీకు అనవసరం. అది కాదు అది కాదు, మేము కింద వచ్చే ముందు కబాబ్ నా చేతిలో ఉంది. ఇక్కడికి వచ్చేలు చెరువు దగ్గర నుంచి వచ్చిన పవన్ బ్రో కింద ఉన్నప్పుడు కబాబ్ కవర్ నా దగ్గర ఉంది. పైకి వచ్చే లోపు మాయం చేశారు. ఎక్కడ పోయింది? మేమంతా సీక్రెట్గా మెయింటైన్ చేస్తాం. ప్రతి ఒక్కటి సీక్రెట్గా ఉంటాయి. వాళ్ళకంటే మనం బెస్ట్ ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలి. రిస్క్ చేసుకొని కూడా మనం ఇంత చేసాం. బ్యాగ్లో పెట్టుకుంటా ట్రెండ్ అయిపోతుంది. ఇగో కావాల్సిన వాటర్ ఫాల్స్ ఇటు ఉంది. పట్టుకుంటుంది పట్టుకుంటుందండి. పోతే మనం తొక్కలో కెమెరా ఉంటే ఎంత పోతే ఎంత. ఈ కెమెరా మాత్రం అసలు బోగేస్ది కాదు. మెయిన్ ఛాలెంజింగ్ పార్ట్ ఏంటంటే వర్షం పడింది, అన్నీ జారుతున్నాయి. లక్కీలీ వీ డోంట్ హ్యావ్ అవర్ రైడింగ్ గేర్. ఆ రైడింగ్ గేర్ షూ వేసుకొని ఇలా రావాలంటే చాలా కష్టం. ఇక్కడ మనం ఉన్న భోగి నెక్స్ట్ ఇప్పుడు జలపాతం క్రాస్ చేస్తాడనమాట. అవుతుంది బ్రో, చేస్తున్నా. ఇట్లా పోతానండి ఓకేనా? ఓకే సో చాలా నీకు మంచి ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇలా ఉంటే ఇలాంటివన్నీ మనం చాలా ఈజీగా చేయగలం. అంటే ఈజీ ఇన్ సెన్స్ వాకింగ్ ట్రెక్కింగ్ కష్టం, కానీ స్టిల్ ఇలాంటి ప్లేసెస్కి రావడం అలాంటివి చేయగలం. ఎంతసేపు అని అదే రూమ్లో కూర్చొని అదే టీవీ చూసుకుంటా అదే ఫోన్ యూజ్ చేసుకుంటా ఎంతసేపు అని కూర్చుంటాం. ఏం పోయి కరెక్టే కదా సార్? కబాబ్ కావాలి సార్. ఫ్రెండ్స్ నేను నిజం చెప్తున్నా కబాబ్ కోసమే మరీ రిటర్న్ పోతున్నా. లేకుంటే నేను ఈడే పండుగ రేపు పొద్దున పోతుంటే